కొద్దిగా సమయం ఒక మాట ఇందాం. బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 9వ అధ్యాయము. మత్తయి సువార్త 9వ అధ్యాయము 24 నుంచి 26 వరకు నిదానంగా చదువుకుందాం. స్థలమీయుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహసించిరి. జన సమూహమును పంపివేసి లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగాని ఆ చిన్నది లేచెను. ఈ సమాచారము ఆ దేశము అంతటను వ్యాపించెను. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునామములో శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములో నుంచి జరిగినటువంటి ఒక చిన్న సంఘటన. ఈ సంఘటన ఏం జరిగిందంటే, ఇది మీ అందరికీ కొద్దో గొప్ప పరిచయం ఉన్న సందర్భమే, కొత్త మర్మమేం చెప్పట్లేదు. అక్కడ ఏమి రాయబడిందంటే చూడండి, ఒక చిన్నది చనిపోయింది. ఆమె ఎవరో ఏందో అవన్నీ మీకు తెలుసు. చిన్నది చనిపోతే తండ్రి బతికినప్పుడు ప్రయాస వేరు, చనిపోయిన తర్వాత ఇంకేం ఆలోచన ఉందమ్మా? చూడండి అక్కడ మీకు, అక్కడ 19 వచ్చిన చూడు, 18 వచ్చిన. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది. అంటే ఇక్కడ బతికి ఉన్న వాళ్ళ గురించి పోయి అడగాలక్క. కుమార్తె చనిపోయింది, ఇంకా చనిపోయిన తర్వాత ఏం చేయాలమ్మా? ఏం చేయాలి చెప్పండి? చనిపోయిన తర్వాత కుమార్తె చనిపోయింది, అధికారి కుమార్తె చనిపోయిన తర్వాత ఏం చేయాలి చెప్పండమ్మా? ఏం చేయాలక్క? బాధపడాలి. ఆమేన్. మంచి మాట చెప్తాం మా అమ్మ బంగారం, అంతే కదమ్మా? బాధపడాలి. ఊరికైనా కడుపును పుట్టిన కుమార్తె కదమ్మా. ఆ కుమార్తె చిన్నది చనిపోయింది, బాధపడతారా లేదా? లేకపోతే నవ్వుతారా, ఇజిలీలు లేస్తారా, కేకలు ఎత్తరక? బాధపడతారు. బాధపడాల్సిన ఆయన ఏం చేస్తున్నాడు ఆడ? బాధపడాల్సిన ఆయన ఏం చేస్తున్నాడు చూడు. చదువమ్మాడ, చదువు, బాగా చదువు. ఇప్పుడే నా కుమార్తె చనిపోయింది, అయినా నేను పెద్ద ఇబ్బంది ఏం లేదు. అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద పెడితే ఆమె బ్రతుకు. కొసపానం ఉన్నోళ్ళ దగ్గర పోయి, యేసు ప్రభా కొసపానంతో నా బిడ్డ ఉంది, నువ్వు వచ్చి ఒక మాట చెప్పాయా బతుకుద్దంటే అది వేరు. మరో రకంగా చూస్తే, ఏదో వ్యాధితో ఒక 4-5 నెలల నుంచి మంచాన్ని పట్టింది, మాకు ఇబ్బందిగా ఉంది, తలకాయ నొప్పి లేస్తుంది, చస్తే చచ్చింది, బతికితే బతికింది, ఒకసారి ప్రభా నువ్వు వచ్చి చూడు, మా ప్రయత్నాలన్నీ చేసాము. అయ్యో చేస్తారు కదక్క, ప్రయత్నాలు చేయరా మీరు? ఎన్ని చేస్తుంటాం మన ప్రయత్నాలు, ఏదో చేసి చేతబళ్ళని, పూజలని, అయ్యని, అంతరాలని, మంత్రాలని, డాక్టర్లని, అయ్యని అని చేసాము. ఇక మా వల్ల కాలేదు, చివరిగా ఒక రాయి వేద్దాం ఎడగొడక. రాళ్ళే కదక్క మనం అనేది, మన భాషలోనే మాట్లాడుతున్నాను, కొత్తగా అన్ని అంటారు కదా, 4 రాళ్ళు అయితే ఏదో ఒక రాయి తగులుద్దని, అంతే కదా. చివరిగా ఏనుకోని అనుకోండి, ఇది ఒక రాయి వేసేద్దామని యేసు ప్రభు దగ్గర పోయి, అయ్యా నా కుమార్తె చనిపోయింది, చనిపోతే నన్నేం చేయమంటావు వచ్చాను అనాలి, అంతే కదక్క. ఎప్పుడైనా మీరు ఉన్నారనుకోండి, ఏదైనా సమస్య అయిందనుకోండి, పొయ్యి మీద పాలు పెట్టారు, పొంగిపోయిన తర్వాత ఇంకేం చేస్తారు ఊరైనా? పొంగిపోక ముందు అయితే ముందు చెప్పుంటే నేను సిమ్లో పెట్టేదాన్ని, లేకపోతే ఆపేసేదాన్ని కదా. పొంగిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి చెబుతూ ఉపయోగం ఏముంది? ఉపయోగం ఏమనుందా? పొంగిపోయిన పాలు మళ్ళా ఎత్తిపోయగలరా పాత్రమా? ఇప్పుడు ఇక్కడ కుమార్తె చనిపోతే ఇంటికాడ ఉన్న వాళ్ళ యొక్క గోల ఒకలాగుంది, ఇంట్లో బాగుండక్క పరిస్థితి. చెప్పండి.
గోల గోలగా ఉంటది కదా! ఒక పక్క ఏడ్చేవాళ్ళు, ఒక పక్క బాధపడేవాళ్ళు, ఒక పక్క ఇబ్బందులు పడేవాళ్ళు. అబ్బో! ఈళ్ళ పరిస్థితులు చూస్తుంటే ఒకవేళ ఆ ఇంటి దగ్గర పోయినోళ్ళకి గూడాక కన్నీళ్ళొత్తాయి. తెలియకుండా కూడా వచ్చేస్తాయి. అయ్యో! అల్లరి ముద్దుగా పెంచుకున్న కుమార్తె వాళ్ళ తండ్రి భలే చూసుకుంటాడమ్మ. వాళ్ళ అమ్మ గూడా బాగా చూసుకుంటది. మొన్నటిదాకా ఆ గజ్జెలు కట్టుకొని గల్ 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 ఆ గొంతులో నడుస్తుంటే బంగారు బొమ్మొచ్చినట్టు భలే ఉందయ్య. ఎంత సంతోషం. అయ్యో! నిజంగా అలాంటి మంచి అమ్మాయి చచ్చిపోయింది. అది బాగాలేదు. వీళ్ళందరూ అనుకుంటుంటే ఆయన మాత్రము లేచి ఊరి దగ్గరికి పోయాడు. యేసు ప్రభు దగ్గరికి పోయాడు. బతికినోళ్ళ గురించి పోతే మంచోళ్ళు అనుకోవాలక్క. అరాకొర ఊపిరున్నోడి గురించి పోయినా కరెక్ట్ అనుకోవాలి. చచ్చినోళ్ళ గురించి యేసుప్రభు దగ్గరికి పోయిర్రు. జనాలకి ఎట్లుంటది చెప్పండి. చచ్చిపోయిందామె. ఇప్పుడే నా కుమార్తె చనిపోయినది. చనిపోయినదని రుజువు తెలుసుకుందిగా. నిరూపణ ఉంది కదమ్మా. కొద్దో గొప్ప ఉంటే చెప్పొచ్చు. చచ్చిపోయింది. చచ్చిపోయినోళ్ళ గురించి పోయి అడిగితే ఏమంటాడు యేసుప్రభు? ప్రాణం ఉన్నప్పుడు తీసుకొని డాక్టర్ ఏమంటాడో తెలుసా? ఒక్క 5 నిమిషాలు ముందేసుకొస్తే అంతా సెట్ చేసేవాడిని. ఇప్పుడేం చేయమంటావు? అంతా పోయింది. చనిపోయిన ఆమె గురించి ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి పోయి, అయ్యా! నువ్వొచ్చి నా కుమార్తె మీద చెయ్యి పెడితే చాలు. ఏమవుద్దంట? అడేమే రాయబడిందా? అదే రాయబడిందమ్మా. నీ చెయ్యి ఆమె మీద ఉంచుము. ఆమె బ్రతుకును. అంటే ఈయనకు నమ్మకం ఉంది. చచ్చిపోయిన కుమార్తె మీద యేసుప్రభు చెయ్యి పెడితే బతుకుద్దా? బతకదా? చెప్పాలి మీరందరూ. అది బాగుంటది ఇప్పుడు. బతుకుద్దా బతకదక్క? బతుకుద్దా బతకదక్క? ఆయన నమ్మకం అది. ఇప్పుడు ఈయన ఇంటికి తీసుకొస్తుండు. యేసుప్రభు వారు అక్కడ చూడండి కావాలంటే. చదవండి. యేసు లేచి అతని వెంట వెళ్ళును. ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి. అది ఆ సందర్భం వద్దులే. ఆయన వెళ్ళాడు. ఆయన శిష్యులు వెళ్ళారు. ఇప్పుడు 20 వచనం 23 నుంచి చదువు. అంతట యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి ఆహా! యేసు ప్రభు ఇంట్లోకి వచ్చాడక్క. ఇంటి దగ్గరికి వచ్చాడు. ఇంటి దగ్గరికి వస్తే ఎట్లుంది ఇంట్లో? ఒక పక్క పిల్లల గ్రోవి వాయించేవాళ్ళు. ఒక పక్క గోల గోల చేసేవాళ్ళు. ఇంకో పక్క అలా ఉంటది చూడు చప్పట్లు అయ్యి కొడతారు చూడు. ఇవి కొట్టేవాళ్ళు. ఇంకో పక్క ఏడ్చేవాళ్ళు. ఎవరైనా? అధికారి. ఏడవటానికి ఊరిని తీసుకొచ్చుకున్నాడు. కూలోళ్ళని తీసుకొచ్చుకుంటాడు. ఈ రోజుల్లో లేరు గనక ఎవరు కూలోళ్ళు తెచ్చుకుంటారు ఏడవటానికి. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు తెచ్చుకుంటారు కదా! ఏదన్నా వ్రతాలు గాని, ఫంక్షన్‌లు చేసేటప్పుడు ముత్తైదులని చెప్పి ప్రత్యేకంగా తెచ్చుకుంటారు కొంతమందిని. నిజము. చరిత్ర ఇది. అబద్ధం కాదు. మీరెప్పుడైనా ఫంక్షన్‌లు పెళ్ళిళ్ళు చేసారు కదక్క! చేసినప్పుడు వడ్డించడానికి మన కాడ మనుషులు లేరని ఏం చేస్తాము? కూలోళ్ళని తెచ్చుకుంటాం. స్పెషల్‌గా వచ్చారేయ్! ఎందుకంటే వాళ్ళైతే ఇంగ వాళ్ళ పని. ఒకళ్ళు వడ్డించే వాళ్ళ పని వడ్డించేవాళ్ళు, ఇస్తర్లేసే వాళ్ళ పని ఇస్తర్లేసేవాళ్ళు, కసువు ఊడ్చే వాళ్ళ పని కసువు ఊడ్చేవాళ్ళు. మనమేమి లేదు కుర్చీలో కూర్చొని అదిట్టా, ఇదిట్టా ఇంకొక రకంగా చెప్పాలంటే టిప్పుకొక డ్రెస్ మార్చుకొని ఇట్ట పోజ్ ఇచ్చి, ఇట్ట పోజ్ ఇచ్చి సినిమాలో ఫోటోలు తీయడం. ఇంకేమి లేదుగా. చేతిలో లచ్చక్క ఉండాలే గాని ఏదైనా జరుగును. అట్లాంటిది అధికారి గదా! గోల చేసేవాళ్ళు ఒక పక్క, పిల్లలు గ్రోహించేవాళ్ళు ఒక పక్క, ఇంట్లోకి బాగానే ఇల్లంతా గందరగోళం ఉంది. బాగాలేదు ఇల్లు గందరగోళం ఉంది. పిల్ల చచ్చిపోయింటే ఇంట్లో ఇల్లంతా శుభ్రంగా చేసుకొని నీట్ చేసి పెట్టుకుంటారా. ఆ గోల అని, ఆ బస్తాలని, ఈ బట్టలని, ఇయన్నీ, అయ్యన్ని ఆ రూమ్‌లో పెట్టిన మళ్ళీ ఆమెను బయట పెట్టలా. మనమైతే ఏడ పెడతామమ్మా? బంగారు తల్లి నేను ఏడ పెడతాము? కదక్క. నిజంగా చెప్పను పంచలేను కదా! ఎంత మంచి మనిషైనా మన కడుపున పుట్టిన ఒక లేక లేక పుట్టిన బిడ్డనైనా చనిపోయిందని తెలియదు గాని, "రేయ్! పంచ అవతల పెట్టురో" కానీ ఆయన ఏడ పెట్టిండు? ఇంటి లోపల పెట్టుకున్నాడు. ప్రేమ. ఇదే నిజమైన ప్రేమ అంటే. ఇప్పుడు యేసుప్రభు వారి ఇంటి దగ్గరికి రాగానే ఒక పక్క గోల చేసేవాళ్ళున్నారు. ఒక పక్క ఆళ్ళున్నారు. ఒక పక్క ఈళ్ళున్నారు. అధికారి భార్య ఒక పక్క ఏడుస్తున్నది. ఈళ్ళు ఒక పక్క ఏడుస్తున్నారు. బంధువులందరూ వస్తున్నారు. ఏందయ్యో! అబ్బో! నిన్న బాగా జరిగితే ఇదేంది అనుకోని అలా ఇలా ఏదో ఆడొక తెలియని ఫీలింగ్. పెళ్లిలో సంతోషం హంగామా, చావు దగ్గర బాధ హంగామా. అంతే కదక్క! అక్కడ ఒక రకమైన హంగామా, ఇక్కడ ఒక రకమైన హంగామా. ఇప్పుడు యేసుప్రభు చూడగానే ఆ ఇల్లు కళకళలాడుతుందా? ఇల్లు బోచిపోయినట్టుందా?
పోచిపోయినట్టంటే ఎవరు లేకుండానే పోచిపోవడం కాదు. ఇల్లు గందరగోళంగా ఉందా? కళకళలాడుతుందా? గందరగోళం. గందరగోళం అంటే ఎట్లుంటది చెప్పండి నాకు మీకు తెలిస్తే? ఏడుత్తూ గోల చేత్తా ఒకటి. ఇంకా ఏం తల్లి చల్లటి గాలికి మామూలు ఏసీనా? మనం పెట్టుకునే ఏసీకి ఫ్యాన్ ఏసుకుంటే రావాలి. ఆ ఫ్యాన్ ఆగిపోతే కరెంట్ పోద్ది. ఇది మాత్రం అట్ట కాదు. అమ్మ మంచిగా రెడీ చేసి పెట్టింది కింద గూడా. చల్లగా గాలొస్తుంటే అబ్బా! ఈ వాతావరణంలో ఆ! ఆమేన్. ఎంత తట్టుకోగలిగి తెలుసా? హాయిగా ఉండదనమాట. ఇంటికి రాగానే ఇంట్లో పరిస్థితిని చెప్తాను నేనిక్కడ. ఇంట్లో పరిస్థితి ఇప్పుడు గావాలి. ఎందుకు గావాలంటే ఇది తిరిగి మన దగ్గరికే తీసుకొస్తా. అదే నా బాధ్యత. ఇంట్లో పరిస్థితి ఎట్టుందక్క? గోల. ఈ పక్క రాత్రి 2:30 చూడక్క కొండవు. రాత్రి 2:00గా అడుగు అంటిపోయి ఉంటది. ఆ తినటానికి తినరు. ఉదయాన్నే తినొచ్చునని అదేదో చికెనో, మటనో వండుకొని ఉంటారు కదక్క! చేపలో, పప్పులో అట్లే పెట్టుకున్నారు. పొద్దున్నే చేమిరేసుకున్న తర్వాత తాగుదామన్నట్టుగా ఆ పక్కన పెరుగు అట్నే ఉంది. ఆ కొండలో నీళ్ళతో కంపులేత్తుంటే ఆ మురికి నీళ్ళలో నుంచి ఈగలు లేస్తున్నాయి ఒక పక్క. ఈ పక్కేమో ఆ తాగిన చెంబు ఆడనే పడనొక్కారు. ఇటు పక్కేమో లేచిండ్రు చూడు. లేచినెమ్మటే ఆ దుప్పట్లు కూడా తీత్తరా? దుప్పట్లు తీసి తెరుకుందా? ఈ దుప్పట్లు తీయలా. ఈ లెక్కనే ఉంది పరిస్థితి. ఇటువల్ల పోయి చూస్తే ఆ కసువు కొడతారక్క. ఆ కసువు కొట్టకుండా అట్నే ఉంది. ఇటువల్ల పోయి చూస్తే ఆ యొక్క రాత్రి తిన్నయో, పప్పుడు తిన్న పల్లాడు చెంబులున్నాయి చూడు. అయన్నీ ఆడే పడిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఈ గందరగోళంలోకి యేసుప్రభు వచ్చాడు. ఆ ఇల్లు అలా ఉంది. ఎందుక? అబ్బా! లేడిచిపోయిన ఆడు చనిపోయినరక్క పిల్ల. నీకు ఇల్లు శుభ్రం కావాలక్క? చనిపోయినరక్క. ఇల్లు శుభ్రం కావాలా? ఇప్పుడు ఇల్లు చిచ్చట. ఉతికేసిన బట్టలు నీట్‌గా పెట్టున్నారా? దండాల మీద యాడియాన్ని. ఒక రకంగా చెప్పాలంటే ఇది కొంప లేకపోతే గొర్రెల దొడ్డి అన్నట్టుంటది. లేకపోతే బర్రెల దొడ్డి అంటారు కదా! ఎందుకు చెప్తున్నానంటే అక్కడ మనిషి చనిపోతే ప్రశాంతత లేదు. మనిషి చనిపోతే ఇల్లు ఊరా నూడ్చుకుంటారమ్మా? ఒక పక్క మనిషి చనిపోయి ఉంటే శుభ్రంగా పల్లాల చెంబులు "ఏయ్! నువ్వు చనిపోయినావు పక్కన పెట్టమని" చెప్పేసి ఇల్లు శుభ్రంగా లేవు చూసినోళ్ళు ఏమన్నా అనుకుంటారేమని పల్లాల చెంబులను శుభ్రంగా తోముకొని అయన్నీ కూడా తళతళలాడేటట్టు ఇంట్లో అలంకరిస్తారా? కారణం ఏంది? మనిషి అర్థమైందా? మనిషి చనిపోయాడు. ఇప్పుడు ఇంట్లోకి యేసుప్రభు వచ్చాడు. యేసుప్రభు వచ్చి ఏమంటున్నాడంటే, "ఇదిగో స్థలమియ్యుడి" అన్నాడమ్మ. ఆడ ఇయ్యటానికి స్థలం ఏడుందక్క? అందరితో నిండిపోయిందిగా స్థలము. స్థలమియ్యుడి అన్నాడు. స్థలమియ్యమన్నప్పుడు మీరు మార్కు సువార్త గాని అక్కడ ఉన్న దీని గురించి ఉంటది. 5వ అధ్యాయంలో అక్కడ ఉంటది. ఇక్కడ సందర్భం ఒకసారి ఉంటది చూడు ఎక్కడెక్కడ. రక్తస్రావ రోగ స్త్రీ గురించి ఉన్న దాని సందర్భం ఉంటది. మార్కు సువార్తలోను 5వ అధ్యాయమేనమ్మా? ఓహ్! నాకు కూడా గుర్తున్నాయి. పర్లేదే. 5వ అధ్యాయం 39 చదవండమ్మా. లోపలకు పోయి మీరేలా గొల్లు చూచి ఏడ్చుచున్నారు? ఆ! 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 ఓకే. తర్వాత చదవమ్మా. 40 వచ్చిన. అందుకు అందుకు వారు అయితే ఆయన వారిని అందరిని ఆ! ఇక్కడ ఇదే సందర్భం. అది ఇది వేరా? అమ్మ వేరు అది ఇది. సేమ్ సిట్యుయేషన్. యేసుప్రభువారు ఏమన్నాడంటే, "అధికారి" పిలుసుకొచ్చుకున్నాడు అంత దూరం నుంచి. మధ్యలో ఒక సంభాషణ జరిగిందక్కడ. రక్తస్రావ రోగ స్త్రీ బాగుపడింది జరిగింది. దాని గురించి చెప్పట్లేదు. "అయ్యా! నన్ను పిలుచుకొచ్చావు కాబట్టి వీళ్ళందరిని బయటికి పంపియమన్నాడు." ఎవరు పంపియాలక్క? ఇంటి యజమాని పంపియాలి. ఈయనొచ్చి ఇప్పుడు చిన్న చనిపోలేదు అది ఇది అంటుంటే వాళ్ళందరూ ఆడ ఈ పక్క నవ్వుతున్నాడు. అటుపక్క వాడు అంటున్నాడు, "అబ్బో! వచ్చిండ్రో పెద్దోడు ఈడేరు తర్వాత ఊర్లేరు" అంటారు. చచ్చి మేమందరం ఏడుస్తుంటే సావలేదు అంటున్నాడు. ఏందిరా ఈడికేం పిచ్చి పట్టిందిరా ఈ పక్కన అంటున్నాడు. వెనక్కి తిరిగి ఇంటి యజమాని నువ్వా లేకపోతే ఈళ్ళా అన్నాడు. యజమానుడు నువ్వేగా. నీ ఇల్లు ఎట్టుంది? నీకు తెలుసు. ఏంది ఇలా ఉందని యేసుప్రభు అడగడక్క. ఎందుకు అడగడు?
ఇంట్లో మనిషి చచ్చిపోతే ఏంది ఇల్లు బాగలేదని అడుగుతున్నా? ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, ఇప్పుడు ఉదాహరణకు అక్కోళ్ళ ఇంటికాడ మీ ఇంటికి వచ్చాను అనుకోండి, ఇప్పుడు పెద్దమ్మ కాడికి వచ్చాను అనుకోండి, చెంబుతో నీళ్ళు ఇచ్చింది అనుకోండి, మా చెంబు గడగొచ్చు కదని ఇప్పుడు అంటే బాగుంటది. వేరే సందర్భంలో ఊరన్నింటికి పోయాను అనుకోండి, నీళ్ళు ఇస్తే ఏంది బాటలు కూడా కడగలేదని అప్పుడు అడిగినట్టు ఏందిరా ఈ బుద్ధిందే లేదంట. ఇటు సిచ్యువేషన్ అలాంటిదే. యేసుప్రభు అన్నాడు, అధికారి నేను లోపలికి పోవాలంటే వాళ్ళు బయటికి రావాలి. నేను లోపలికి పోవాలంటే వాళ్ళు బయటికి రావాలి. వీళ్ళందరూ అపహాసం చేస్తున్నారు. ఎవరేం చేస్తే వాళ్ళని పట్టించుకోవాలా? అపహాసం చేసి వాళ్ళని పట్టించుకుండా పట్టించుకొని ఉంటే యేసుప్రభు ఆడ అడుగు కూడా పెట్టాడు కాదు. పట్టించుకోవాలా? వాళ్ళతో వాళ్ళు అట్నే అనుకుంటారు మనకెందుకు? వీళ్ళందరినీ బయటికి పంపేయాలి. ఇప్పుడు అధికారి పోయి బయటికి పంపేయాలి. ఊరూరిని పంపేయాలి. ఊరూరిని పంపేయాలి చెప్పండి మీరు? బంధువుల్ని, రక్త సంబంధుల్ని, అన్నోళ్ళు, చెల్లెలు, తమ్ముళ్ళు వచ్చుంటారు కదక్క. మామూలు విషయం అనుకున్నారా? చనిపోయిన దూరు 12 ఏళ్ళు చిన్నది కదా, చనిపోయింది. ఇప్పుడు వాళ్ళని పంపించాలి లేదక్క? అన్నోళ్ళని పంపించాలి, తమ్ముళ్ళని పంపించాలి, మరదళ్ళని పంపించాలి, ఆడబిడ్డలను పంపించాలి, చెల్లెళ్ళని పంపించాలి. ముందు మీరు బయటికి రండి, యేసుప్రభు లోపలికి రావాలన్న. వీళ్ళందరిని పంపించాలంటే కుదురుతక్క? అందరిని పంపించాలంటే కుదురుతా? మేమేదో పాపం చనిపోయిందని ఏడవటానికి వచ్చి బుద్ధిగా ఓదార్చడానికి వచ్చి మమ్మల్నే బయటకు పంపండి. నీకు వాడు ముఖ్యమా మేము ముఖ్యమంటారు? అంతే కదా, కంట్రా అంటారు. ఆస్ట్రేజ్ ఇలాగ నిజమింతే కదా, వాళ్ళు ముఖ్యమా మేము ముఖ్యమా? అయితే యేసు ప్రభు ఇక్కడికి పిలుచుకొచ్చుకున్న ఆయనకు ఆయనే ముఖ్యం. యేసు ప్రభు మిగతా ఎవరు ముఖ్యం కాదు. ఎందుకంటే మీరందరూ ఏం చేసేవాళ్ళు వచ్చి ఇంకొక గంట ఎక్కువ ఎడుతారు, ఇంకొక గంట ఎక్కువ ఎడుతారు. 11, 12 కాగానే పొద్దున్న అన్నిటికి వచ్చింది ఎక్కువ తోడు ఉంటే ఇంకెంత తోడు ఉంచదు తీయరా తొందరగా అంటారు. ఒక్కొక్కరు కానీ చెనక నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంటది. ఇంకా పోయిన వాళ్ళు ఎట్టారు రారులే, నువ్వేం బాధపడొద్దులే, నువ్వేం దిగులు పడొద్దులే, తొందరగా ఆ కార్యక్రమం ఏదో చూడు అంటాడు. ఇటు పక్క నుంచి ఇంకొకరు వస్తాడు, ఇదిగో పరిస్థితి బాగాలేదన్నా, అందరూ మనోళ్ళు వచ్చారు, మనోళ్ళు పాపం తినకుండా నీరసం వచ్చిపోయారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళని ఏం చేద్దామని అక్క? వాళ్ళకి ఏం చేయాలి? మరి ఏదో ఒకటి చేయాలి. మర్యాద పెళ్ళికి వచ్చిన మర్యాదే, సావుకి వచ్చిన మర్యాదే, ఫంక్షన్కి వచ్చిన మర్యాద. ఈ మర్యాద లేదు లేదు ఈ రోజుల్లో. చచ్చిపోయి ఈడుంటే ఈ పక్కన ఏం చేద్దామని నలుగురు వచ్చారు, నలుగురు ఎక్కువ మంది, నలుగురే మనవాళ్ళే, నలుగురే. ఆ, ఏదో ఒకటి చేయకపోరా అంతే కదా, తర్వాత చూసుకుంటా, ముందు ఏదో ఒకటి చేయకపో. ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు ఇల్లు నాకు ముఖ్యం. నేను ఇక్కడ ఏం చెప్తాను, ఇల్లు ప్రాముఖ్యమైనది. ఇల్లు బాగలేదు, గందరగోళం. యేసు ప్రభువు లోపలికి వచ్చినప్పటికీ మనుషులు బయటకు పోయారు, కానీ ఇల్లు ఏమన్నా మారిందా? ఆడ పల్లెల సిమ్మడి ఆడనే ఉంది. ఆ దండాల మీద ఉన్న బట్టలు అంటే ఇడిచిన బట్టలు అట్నే కింద పడిపోయి ఉన్నాయి. ఆ మంచాల మీద ఉన్న బట్టలు అట్నే పడిపోయినాయి. ఎందుకంటే బాగు చేసే వాళ్ళు ఒక్కళ్ళే లేరుగా. ఆ ఆ ఇల్లు బాగుపడాలంటే ముందు అక్కడ సిచ్యువేషన్ మారాలి. అర్థమైందక్క? ఇల్లు బాగుపడాలంటే సిచ్యువేషన్ మారాలి. అక్కడ ఆ యొక్క చనిపోయిన కుమార్తెను బయటికనే తీసుకుపోవాలి, లేదా ఇక్కడ కార్యం ఏదైనా జరగాలి. అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు ఆయన లోపలికి రాగానే మొత్తం పారదోలి చూశాడు. చూసిన తర్వాత పరిస్థితి బాగా అనిపించలే. వెంటనే ఏమన్నాడంటే అక్కడ మనకు, చిన్నదానా లేమ్మో, ఏమన్నా లేయమన్న వెంటనే ఏమైందంటమ్మా? చూడండి అక్కడ, చదవండి. ఆ చిన్నది లేచి నడవచ్చాగను. ఇప్పుడు చిన్నది లేచి నడిచింది. ఈ నడిచిన చిన్నదాన్ని చూసిన తల్లి సంతోషంతో ఇల్లంతా సరి చేసుకుంటుంది. అంతే కదా? ఇప్పుడు అంతా శుభ్రంగా ఇద్దరు కలిసిమెలిసి ఏం చేస్తారు? అంట్లు శుభ్రం చేసుకుంటారు, బట్టలు శుభ్రం చేసుకుంటున్నారు, ఆ కడిగిపోయిన మాంద్రం పాత్రలు అన్ని కడిగేసి శుభ్రం చేసుకుంటారు. ఇల్లు కలకల్లాడుతుంటది. అదే విధంగా అదే విధంగా ఈ రోజు ఎన్నో కుటుంబాలు త్రాగుడనే చచ్చిపోయిన మనుషులతో ఆ ఇంట్లో కుదార్తత లేనే లేదు. పిల్లల గురించి సంతోషం లేదు. ఈడు చెప్పిన మాట అంటాడు, ఏందక్క ఓ రాత్రి నువ్వు అట్నే ఉందంటే ఏం చేయమంటావయ్యా? ఇంట్లో ఈ పిల్లోడు అంటే ఈ మాట అంటే బాగుండయ్యా, పని చేతికి రాలేదంట. ఎందుకు? కుదార్తత లేని కుటుంబాలు కదక్క. వీళ్ళలాగా చూడండి, ఏంలాగే కుదార్తత లేదు. పొద్దున్న లేచి ఆ బియ్యం ఆ చాట్లో పోసుకుంటారు, అది అట్నే ఉంటుంటది. ఇంకా అది అట్నే ఉంటుంటాయి. ఏందమ్మా వండుకోరాదంటే వండుతాంలే, వండుతాంలే ఏం కాదులే. ఈ పక్కన ఉంటది, బట్టలు ఉతుక్కోవచ్చు కదంటే ఇప్పుడు ఉతికి కూడా ఊరిని ఉద్ధరించాలి, మళ్ళీ మాసిపోయాయో కదా, పదార్థత లేదుగా. ఇప్పుడు ఆ ఇంట్లోకి ఊరు రావాలంట,
ఆమేన్. నమ్మకం ఉందా? చచ్చిపోయిన కుమార్తె బతుకుద్దన్న నమ్మకం ఆయనకుంది. పాడైపోయిన మన పిల్లలు బాగుపడతారన్న నమ్మకం మనకు లేదు. ఇంక ఈళ్ళు మారరయ్యా. ఈళ్ళు మారరు. చచ్చిపోయింది కదా! ఆ చిన్నది ఆల్రెడీ ఏమైందంట? చనిపోయింది. చనిపోయిన చిన్నదాని గురించి పోయి అడగటం కరెక్టేనా? ఇప్పుడు కొన్ని కుటుంబాలు అట్లుంటాయి కదా గుండెదక్క. పాపం పొద్దున పోయి పనికి పోయేస్తుంటారు. ఇంటికి రాగానే ఎఫెసీ పత్రిక 2 అధ్యాయం చదవద్దులే. 1 వచనంలో నీ అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన వారన్నట్టుగా ఇంటికి రాగానే ఈ వైపు నుంచి వచ్చేవాడు ఏం చేస్తాడో తెలుసా? ఇట్లా ఒక రకంగా వచ్చి అడ్డంగా పండుకోవాల్సిన మంచంలో నిలువుగా పండుకోవాల్సిన అడ్డంగా పడుకొని ఉంటాడు. ఇదిట్టుంటది, ఇదిట్టుంటది. ఆ పక్కన ఉన్న పిల్లోడు ఒకడు ఆ పక్కన ఉంటాడు. ఇప్పుడు పనికి పోయి వచ్చినటువంటి తల్లికి గాని, తండ్రికి గాని, బిడ్డలకు గాని ఆ పొయ్యి మీద ఉన్నటువంటి ఆ పాత్ర ఉంటది చూడు. నీళ్లు కాగబెట్టుకునే పాత్ర. దాంట్లో నీళ్లు పోయటానికి తిరగలేక ఆడనే కూర్చొని ఏం కర్మరా నాది. ఆ సచ్చినీళ్ళకు ఈ ఇంటికి తేడా ఏమైనా ఉంటదా? ఎప్పుడైనా చూడండి. ఏందమ్మా ఇంట్లో అదిగో అది ఆడ ఏంది ఆ కుడితి నీళ్ళు ఆడనే పోయినాయి. ఆ మంచాలు ఆడనే పోయినాయి. యాడనే పోయినాయి తీసుకోవచ్చంటే, ఏం చేశాను చూడు అసలు ఇట్టాటోళ్ళని పెట్టుకొని నేను ఎట్ట చేశాను సంసారం అసలు. అంతే కదా కానీ అది. ఇట్టాటోళ్ళని పెట్టుకొని ఎట్ట చేశాను. ఈ కొడుకున్నాడు చూడు. ఈడు చెప్పిన మాట వినోడా? అసలు వినోడు కాదు. ఎప్పుడు ఈడి వల్ల నాకు అర్థతే లేదు. అసలు ఈడు పుట్టకపోయుంటే ఒక్కళ్ళే సరిపోయిద్ది అనుకుంటే బాగుండేవాడిని. ఏం చేయాలన్నా కూడా కంటారు. ఏమక్క అప్పుడప్పుడు వచ్చి సంతోషంగా ఉండరాదక్క. అప్పుడప్పుడు వచ్చి అంటారు కదమ్మా. ఏమంటారు? ఉన్న కాడికి తిని ఉండరాదు నీ జీవితంలో ఏముంది ఇంక ఉన్న కాడికి ఉండరాదంటే ఉన్న కాడికి ఉండటానికి ఇంట్లో ఏముందాడా? ఇంట్లో ఏముందమ్మా? శవాన్ని పెట్టుకో అసలు శవం లేకపోతే ఎట్టైనా ఉంటారు. అసలు లేరులే ఏదైతే రంగ అంటారు. ఇప్పుడు ఉన్నోడు కరెక్ట్ లేడు. ఆడు చచ్చిపోయి ఉన్నాడు. ఇప్పుడు ఉన్న కాడికి ఉండమని నువ్వు చెబుతావు నేను చెబుతా. అంతే కదక్క. ఉదాహరణకు నాకేదో చిన్న సమస్య ఉందనుకో ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉందనుకో మీరు వచ్చి ఏం చేస్తారు? జరగాల్సింది ఎట్లా జరుగుద్ది? నువ్వన్నీ సంతోషంగా ఉండేయి అంటే నువ్వు చెప్పి పోతావు. ఉండగలనక్క? ఉండగలనక్క? ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారనుకోండి. చెప్పిన మాట వినట్లేదు వింటాం. వాళ్ళకేదో ఒక రోజు బుద్ధి వస్తదిలే. నువ్వు కడుపు నిండా తిని శుభ్రంగా ఉంటే నువ్వు చెప్పి పోతావు. నీకు కడుపు నిండా తినవద్దు చెప్పక్క. నిజంగా చికెన్ తెచ్చుకుంటావు కదా ఆదివారం అనుకోండి. ఈరోజు ఆదివారం కదా! చికెన్ తెచ్చుకుంటాం అనుకోండి. ఆ చికెన్ ఆ పళ్ళెంలో ఏసుకొని, అన్నం ఈడ పెట్టుకొని కలిపేటప్పుడు ఏం చేస్తున్నాడో వాడు. వాడుంటే ఒక ముద్ద తినేవాడుగా అనేసి అది ఆడనే ఏసేసి ఆడ చెయ్యి కడుక్కొని ఆ మంచం మీద అడ్డం పడుకుంటే పక్కన ఎమ్మటొచ్చి ఏంది తిన్న పళ్ళెం ఏడే ఉండమంటే తిన్న పళ్ళెం ఏడ ఎందుకుందో ఆమెకు తెలుసు నీకేం తెలుసు వచ్చిన దానికి. అర్థమైందక్క? తిన్న పళ్ళెం ఆడెందుకు పెట్టుందో ఆమెకు తెలుసు కడుక్కొని చేతకాకనా. ఎమ్మటే కన్న కొడుకు గుర్తొచ్చి, కట్టుకున్న భర్త గుర్తొచ్చి, తోడబుట్టినోడు గుర్తొచ్చి, వాడు ఎక్కడ ఏం చేస్తున్నాడో అని దిగులు పడుతూ, ఆ ప్లేట్ ఆ మంచం కిందకి నెట్టేసి, ఆ మంచం కింద మీద పడుకొని, ఆ రాత్రి ఇడిచిన బట్టలు ఆ పక్కన పడేసి, ఈ ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క ఉంటాయి చూడు అయన్నీ ఆ పక్కన పడేసి, ఆడ పడుకుంటే, ఎప్పుడో శుభ్రంగొచ్చి, "ఏందక్కి గలీజు? ఆ ఇంట్లో ఉన్న బాధ నీకేం తెలుసమ్మా గలీజ్ అన్నావు నువ్వు?" ఆడ కుమారుడు లేక భర్త పాడైపోయి బిడ్డలు చెడిపోయి జీవితం ఏడుస్తూ కడుపును తిన్న కూడు కడుపు పట్టక వాళ్ళ గురించి ఆలోచించి ఏడుస్తున్న కుటుంబం ఆమ. నీకేం తెలుసు పక్క పోయి ఏంది వీళ్ళ ఇంట్లోకి నాకు నా నీళ్ళు కూడా తాగబుద్ది కాదు. నీ ఇంట్లో అట్టుంటే నువ్వు అసలు బతికేదాన్ని కూడా బతికేది కాదు. శుభ్రం చేసుకోవాలని ఎవరి వల్ల కాకుండా ఉండదమ్మా. ఇంట్లో చనిపోయిన కుమార్తె ఉంది. చేతికి పని వస్తుందా చెప్పండి అక్క? ఎవరికైనా చేతికి పని వస్తుందా? ఎవరి చేతికైనా పని వస్తుందని చెప్పండి. రాదు ఎందుకు రాదంటే మీరప్పుడు ఒక విషయం చెప్తాను అనుకోవద్దు. మీరు 20 కేజీలు బత్తాలు పైకెత్తే వాళ్ళు గనక ఆ బాటలు తీసుకోగానే అది చేతికి రాదు. ఆ నీళ్ళ బాటలు ఎత్తుకొని నోట్లో పోసుకుంటుంటే నీళ్లు తాగబుద్ది కాదు. గుట్టిగా మింగబుద్ది కాదు. ఒకటే దిగులు. నా కొడుకు ఎట్టున్నాడు? నా భర్త ఏంది? పొద్దున పోయి వచ్చినోడు అసలు తాగినాడు. ఏంది అసలు తిన్నాడో లేదో నేను ఎట్ట తినాలి? ఈ కడుపు కోత తీర్చటానికి యేసు ప్రభువారు వచ్చాడు. ఆమేన్. ఈరోజు సలహాలు చెప్పడానికి అందరున్నారక్క. సమస్యలు తీర్చే వాళ్ళు ఒక్కళ్ళు లేరక్క. నేను ఎవరి ఇంటికి పోయినా గూడక ఇంట్లో వంకలు ఎప్పటికీ పెట్టను నేను. వాళ్ళ బాధ నీకేం తెలుసా? అంటారు. శుభ్రంగా అయినా ఉంచుకోరు ఇల్లు. నీకా బాధుంటే కనీసం నువ్వు బతకను కూడా బతకవు. వాళ్ళని బతికారు ధైర్యంగా ఉన్నారు.
యాయీరు కుమార్తె చనిపోతే యాయీరు ధైర్యంగా ఉన్నాడు. నువ్వు అసలు ఉండలేవా ఇంట్లో? అర్థమవుతుందా? ఈ పక్కన పిల్లలు ఏడుస్తుంటే, ఈ పక్కన ఆకలని తల్లులు అంటుంటే, ఈ పక్కన వాళ్ళకి చెప్పుకోలేక, ఈ పక్కన ఈ పిల్లల్ని కంట్రోల్ చేసుకోలేక, వాళ్ళకి చెప్పుకుంటే వాళ్ళు మాట వినలేదని, ఈ పిల్లల ఆకలి తీర్చలేక, ఆ పొయ్యి మీద బియ్యము పెట్టి, ఆ పొయ్యి మట్టిచ్చేటప్పుడు, ఆ చురక్కిన అగ్గిపుల్ల కాలితే, యాడ పెట్టుకొని వండుతున్నావంటే, యాడ పెట్టుకొని వండట్లా మైండ్ ఒక చోట, మనిషి ఒక చోట ఉన్నాడు. యాడ కాలుకొని ఉంటదేమో. ఊరక దెబ్బలెందుకు తగులుతుంటే? ప్రశాంతత ఉంటే అసలు దెబ్బలుంటాయా చెప్పండి? ప్రశాంతత ఉంటే అసలు కళ్ళకి నీళ్ళొస్తాయా? అస్సలు రావు. ఇలాంటి కుటుంబాలలో ఈరోజు దేవుడు రావాలని కోరుకుంటున్నాడు. రావాలంటే అడ్డంకులొచ్చినాయి అమ్మ అన్నీ. అడ్డంకులు. ఏంటి ఆ అడ్డంకులు? ఏం అడ్డంకులు చెప్పమంటావా? మా నిద్రపోయాలి కొద్ది 10 నిమిషాలు లేనికి కాదు. నేను ఇప్పుడు చెప్పేది నిజంగా చెప్పేది మనసు పెట్టింటే కళ్ళకి నీళ్ళు పడిపోవాలంటే. నిద్రపోయే వాళ్ళకి చెబుతున్నాను. నేను నిద్రపోతుంది. ఇందాక వరకు నేను అదే చదువుతాను. ఎందుకంటే కొన్ని కుటుంబాలకు నేను సేవకుని కదక్క. నాకు వయసు ఇప్పుడు నిజంగా 35 సంవత్సరాలు, 35, 36 సంవత్సరాలు ఉంటాయి. అంత ఎక్కువ లేదు. నా వయసులో ఈ వయసులోని కొంతమంది కుటుంబాలకు పోయి నేను ఏడ్చి వచ్చా. వాళ్ళు అంటారు ఎందుకన్నా నువ్వు బాధపడతావు అంటే వాళ్ళకి తెలుసా నిజంగా ఎలా తట్టుకోగలుగుతాను. నిజంగా చెప్తాను నేమనుకోవద్దు. చిన్నప్పుడు 18 సంవత్సరాలు చిన్నప్పుడు 5-6 నెలల నుంచి చేతులలో పెంచుకొని కింద పెడితే ఎక్కడ ముళ్ళు గుచ్చుకుంటుందేమో, పైకి పోతే ఏకాకి ఎత్తకపోద్దని ఎంత బాగా పెంచుకుంటారు పాపం తల్లిదండ్రులు తెలుసు కదా మీకు. ఎంత బాగా పెంచుకుంటారు తెలుసు. పని చేసేటప్పుడు మా బిందె నువ్వు ఏడ మాత్రం నేను మాట్లాడలే, నువ్వు మొయ్యలేవు, చిన్నపిల్లవు మొయ్యలేవులమ్మా, నీకు నడుములు పట్టుకుంటే నేను మొయ్యకుండా నేను చేసి ఏదో ఒక ఇంటికి పంపిస్తే ఆడ నీ పదార్థత లేకపోతే ఇప్పుడు నీకు చెప్పలేక ఆమె కడుపులో దాచుకోలేక ఆ ఇంట్లో ఆమె ఇంటి దగ్గర పడే తపనే ఈరోజు యాయేరు ఇంటిలో జరుగుతున్న తపన. అది అర్థం కాదు మనిషి. ఆ బాధలోకి యేసు ప్రభు అన్నాడు వీళ్ళని బయటికి పంపియాలి. బయటికి పంపించడానికి యేసు ప్రభుకు యాయేరుకు బయటకు ఎందుకు పంపించాడంటే వీళ్ళెవరు కూడా సమస్యకు సమాధానం ఇచ్చేవాళ్ళు కాదు. సమస్యకి ఏమంటారంటే ఒకటే చెప్తాడు, ఎత్తేసి పక్కన పడేయమని చెప్తాడు. ప్రతి ఒక్కళ్ళు అదే కదా చెప్పేది. వదిలేయి అని చెప్పేవాళ్ళు తప్పితే ఎవరైనా ఉన్నారా? వదిలేస్తే ఇదేమన్నా కాళ్ళకేసుకొని చెప్పు అయితే వదిలేయొచ్చు, లేకపోతే జడగ పెట్టుకున్న రబ్బర్ బ్యాండ్ వదిలేయొచ్చు, చేతి కొట్టుకున్న గాజులు అయితే వదిలేయొచ్చు. కట్టుకున్న భర్త, కడుపును పుట్టిన బిడ్డ ఎట్ట వదిలేస్తారమ్మా? వదిలేసి చూద్దాం, నీకు అర్థమవుతుందేమో. వదిలేయలేరు. కడుపులో దాచిపెట్టుకోలేరు, పైకి చెప్పుకోలేరు. యాయిరుకి ఎంతోమంది చెప్పుకుంటారు అందరికీ వస్తాయి లేక మరణం అనేది, వదిలే యాయిరు అన్నాడు. వదిలేసుకోవటానికి అదేమన్నా ఒక రోజు తప్పించుకుని పోతే పోయేది, చనిపోయింది, చావు వచ్చేది కాదన్నట్ట. ఒక చిన్న ఆశ ఎక్కడుంది? ఒక చోట యేసు ప్రభు దగ్గర పోతే బతుకుద్దేమో. ఒక చిన్న ఆశ. ఈ ఆశ ఎంత దాకా తీసుకెళ్ళిందమ్మా ఆయన. ఎక్కడో ఉన్న యేసు ప్రభుని ఎతుకుతుంది. తీసుకొచ్చుకున్న తర్వాత ఇంట్లో వాళ్ళందరూ హేళన చేస్తారు. అబ్బో ప్రార్థన చేస్తే మారతడా? మీరేం చేశారు 2 సంవత్సరాలు నాకు అర్థం కాల. ప్రార్థన చేస్తే మారడు. మరి మీరేమైనా మార్చారు వాడిని? మీరేమైనా బాగు చేశారు వాళ్ళను? మీరేమైనా వాళ్ళ కష్టాలు ఏమైనా తీర్చారా? బియ్యం వేపించాగా, నువ్వు వేపించిన బియ్యం 4 నెలలు అయినా కూడా తరగలా. తింటేగా తరగటానికి, తినొచ్చుగా. ఏమి రోగమా అంటారు కొంతమంది. రోగం కాదు, మనసులో బాధ ఊరి తీర్చురమ్మా. రోగం అయితే తినొచ్చు, బాధలైతే తినొచ్చు. నువ్వు వేసిన బియ్యం 4 నెలలు అయినా కూడా అట్నే ఉంటాయి, చెక్కు చెదరవు. ఎందుకంటే కలిపిన ప్రతిసారి గుర్తొస్తుంటాడు. ఎందుకు తీరుతాయి? ఆ సమస్య తీరాలి అందుకన్నాడు. మీరు ఎవరు తీర్చేవాళ్ళు లేరు, ఇప్పుడు తీర్చి ఆయన వచ్చాడు, ఆయన స్థలం ఇవ్వండి. అది యేసుప్రభు స్థలం ఇవ్వమంటే వరకు అనుకున్నారా? ఇప్పుడు మన జీవితాల్లో కూడా దేవునికి స్థలం ఏమిటి ఏంటంటే కొన్ని బంధాలను పెట్టుకొని యేసుప్రభు రానీకుండా చేస్తున్నాడు. అందుకే మన జీవితాల్లో మన కుటుంబాలు అలాగనే పడిపోయినాయి ఇప్పటికి కూడా. ఆయన లోపలికి వస్తే కదా అసలు జరగాల్సిన కార్యం జరిగేది. లోపలికి రావాలిగా. లోపలికి రావాలంటే ఎన్ని అడ్డంకులు, చాలా అడ్డంకులు ఇవ్వక. వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు అనుకున్నోడు ఏమైనా చేసిందా? నీ కన్నీళ్ళు ఏమైనా తుడిచిందమ్మా? నీ బాధని ఏమైనా తగ్గించిందా? యేసుప్రభు అన్నాడు వీళ్ళని బయటికి పంపితే నేను లోపలికి వస్తాను. ఆయన కూడా ఒక కండిషన్ పెట్టాడు. ఎందుకు బయటికి పంపిస్తే లోపలికి వస్తానంటే వాళ్ళు లోపల ఉంటే ఆయనకు లోపలికి రావడానికి కుదరదు. పచ్చిగా చెప్పాలంటే మనం రానంత వరకు ఏడు ఎట్టుందమ్మా? మనం రానంత వరకు ఏడు ఎట్టుంది? ఇంతకుముందు మనం రాలేదు కదా, రానంత వరకు ఎట్టుంది ఏడా? ఇప్పుడు ఈ రోజు రానంత వరకు ఎట్టుంది?
చీకటి ఉంది. లైట్ అయితే చీకటి ఉంటదా? యేసు ప్రభుత్వం వాళ్ళు ఉండకూడదు. అందుకు వాళ్ళు ఏమంటారు యేసు ప్రభుని వద్దంటున్నారు. వీళ్ళు ప్రార్థన పోతే మమ్మల్ని ఎళ్ళకి రానియరు. అసలు ప్రార్థనే వద్దు మేము ఎళ్ళాలంట. ప్రార్థనకు రాకూడదు. మీ జీవితాలను ఏమైనా మార్చారేమో చెప్పండి ఊరి కుటుంబాలను. ఏమో ఆ దరిద్ర బతుకులు ఏం బాలేదుగా. అందుకని ఈ రోజు నేను ఇక్కడ చెప్తున్నాడు యాయిరు ఇలా బయటకు పోతుంది. ఇప్పుడు అన్నాడు యాయిరు పోయి, అయ్యా కొద్దిగా బయటికి రండి. మీరు చేయాల్సిందంతా చేసేదిగా పొద్దుట నుంచి ఇప్పుడు దాకా. నా జీవితంలో ఈ 40 సంవత్సరాలు అత్తవైన నువ్వు, మామవైన నువ్వు, మరిదివైన నువ్వు, ఆ చెల్లెలవైన నువ్వు, అక్కవైన నువ్వు, తమ్ముడివైన నువ్వు చేయాల్సిందని చేశారుగా. ఇప్పుడు మీరు పక్కకు రండి యేసుప్రభు వస్తానన్నాడు. ఆయన ఏం చేస్తారో మీరు చూడండి. చెప్పినప్పుడు యాయిర్ని కూడా తిట్టుంటారు అక్క. ఈరోజు మిమ్మల్ని అనొచ్చు, మీకు ప్రార్థనే ముఖ్యము, మేము బట్టమని మిమ్మల్ని తిట్టినట్టు మీరు బాధపడచ్చు. యాయిర్ని కూడా తిట్టారు అక్క. మరి రేపు నుంచి మీ ఇంట్లో అడుగు పెట్టం. మమ్మల్నే బొమ్మన్నావు, ఎంతో దూరం నుంచి వస్తే నన్నే బొమ్మంటావు, నేను మీ దగ్గరకు కూడా రాను. రాకపోతే ఉండి ఏమైనా చేసిర్రు. నవ్వుకున్నారు నిన్ను పక్కన ఒక పెట్టి నీ గురించి మాట్లాడుకొని నవ్వుకుంటుంటే వాళ్ళ దగ్గర నీకు ఎలా ఉంటుంది చెప్పు. ఏంది మరి అప్పుడప్పుడు కొన్ని చోట్లకు పోయినప్పుడు కొంతమంది అంటే కొన్ని పరిస్థితులు ఏంది మరి హీరో పోతుండే నువ్వు హీరోనే, ఆమె కడుపులోకి పోయి చూడు ఎంత ఏడుస్తుంది నువ్వు అన్నమాట. నీకేం తెలుసు? నీకేం తెలుసు? నాకు అర్థం కాలేదు. వాళ్ళకి తెలుసా బాధ? విందమ్ము ఒంటి నిండా కొట్లేసుకుని వస్తాడు నీ కొడుకు, ఆమెకు తెలుసా బాధ? నీకేం తెలుసు? అంట మురేని అనేస్తారు. మనిషిని అనేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి మాట్లాడటం నేర్చుకోవాలి. నువ్వు అనేసి వెళ్ళిపోతావు, మళ్ళా ఆ అన్న మాటకు జీవితాంతం ఇంట్లో ఏడుతూనే ఉంటారు. భరించదక్క అనేటివి ఎంత లేదు, నువ్వు నరం లేని నాలుగు ఏదైనా మాట్లాడి వెళ్ళిపోతుంటారు. నీకేమనేస్తావు? అందుకనేమన్నాడు, విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు. విస్తారమైన మాటలు వద్దు. ఎంతవరకు మాట్లాడో అంతవరకు మాట్లాడి వెళ్ళిపోవాలి అంతే. అందుకని మీకు ఎక్కువసార్లు చెప్తుంటాను, మీ శాతనైతే గంటలు గంటలు దేవుని బిడ్డలతో కూర్చోండమ్మా అని చెప్తాను. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ మాట్లాడు ఈ బాధ వచ్చింది. ఇద్దరం కూర్చొని ప్రార్థన చేస్తాను. బాధ హేళన చేసే వాళ్ళని దేవుని బిడ్డలని నేను ఎట్టొచ్చిండు భూమి నేనేంటి అసలు హీరో లాగా వచ్చింది. ఎందుకు ఆ మాటలు? అసలు నీకు బాగానే ఉండొచ్చు, మనకి ఎంత బాధ అవుతుంది చెప్పండి. యాయిరుకు బాగానే ఉండొచ్చు. అయ్యో ఈ రోజు ముద్దు పెట్టుకోమన్నాడికి ఎంత బాధ అవుతుంది అక్క. చచ్చిపోయిన శవాన్ని ముద్దు పెట్టుకోమంటే బాగుంటుంది. జాగ్రత్త. యేసు ప్రభు లోపలికి రావాలంటే వీళ్ళందరూ బయటికి పోవాలి. అన్ని పోవాలి బయటికి. హృదయములో నుండి అనగా మనుషుని హృదయంలో నుండి దొంగతనమును, జారత్వమును, అబద్ధములను, బూతులను, కామతాత్వమును 7:41 మార్కు సువార్త తర్వాత చదువుకో. ఇవన్నీ బయటికి పోవాలి. అవి బయటికి పోతే ఇప్పుడు ఆయన లోపలికి వచ్చి చనిపోయిన కుమార్తెను ముట్టాడు. ఆమేన్. దేవుని ముట్టాడు. చనిపోయిన కుమార్తెను తాకగా కుమార్తె బతికింది. అసలు కుమార్తె బతుకుద్దని అడున్నలు ఎవరని అనుకున్నారా? ఈ రోజు నీ ఇంట్లోకి యేసు ప్రభు వస్తే నువ్వు కూడా ఊహించవు ఇది జరుగుద్దంటే ఆయన వస్తే నువ్వు అనుకుంటావు, నా జీవితంలో సుఖం లేదులయ్యా నువ్వు అనుకుంటున్నావేమో, ఆయన వస్తే ఉంటదేమో. ఊహించును ఉంటది. ఇది నమ్మకం అంటే ఇదే. నువ్వు అనుకోవచ్చు అలాగా, కానీ ఆయన వస్తే ఉంటది. ఆయన వచ్చినప్పుడు నువ్వు అనొచ్చు, వచ్చిండు కదయ్యా ఇంకా రాలేదంటే. నేను చెప్తున్నాను, వా యాయిరు బయటికి పంపించినట్టు నువ్వు కూడా అన్నిటినీ బయటికి పంపించావా? ఇంకా కొన్ని దాచిపెట్టుకున్నావా? అవి లోపల ఉంటే ఆయన లోపలికి రాడుగా. కావాలంటే అక్కడ చదవండి, అందరినీ బయటికి పంపించమన్నారు కదమ్మా. అందరినీ పంపించాలి. మనం అన్ని పంపించంగా కొన్ని దాచిపెట్టుకుంటాం. ఏంటి అయ్యి? ఏంటి తెలుసా మీకు? కొన్ని కోపాలు, దేశాలు. ఏం కోపంతో ఏం సాధిస్తున్నాం? ఇంకా మాకు చెబుతున్నాను మా గురించి అప్పుడప్పుడు అలుగుళ్ళు, అనుమానాలు, కోపములు, బూతు మాటలు, ఏళన చేసి మాట్లాడుతుంది. వద్దయి మొత్తం బయటకు పోతే ఇప్పుడు ఆయన లోపలికి వస్తాడు. లోపలికి వచ్చి చచ్చిపోయిన కుమార్తెను బతికిస్తాడు అంతే. ఆయన లోపలికి రావాలంటే ఏది ఉండకూడదు. మనలో ఏమన్నా నేను నీతో సహా చెప్పుకుంటున్నా, మనలో ఇంకా ఏమన్నా లేకుండా ఉన్నాయా లేవా ఆలోచించుకోండి ఈరోజు. మరి తీసేసుకుంటే కదా ఆడ బతకాల్సింది. తీసేసుకోవాలిగా. తీసేసుకోవాలని మనకుంటది కదా. ఇక్కడ వాక్యం చెప్పినప్పుడు రేపు పొద్దుట చూడు పర్ఫెక్ట్గా ఉండాలని, కానీ బయటకు ఉండలేము. ఎందుకని ఏదో ఒకటి అడ్డుకుంటుంది. ఆ ఏది అడ్డుకుంటేది? ఆ ఏది అడ్డుకుంటే ఒక అహం అనేది మనిషికి అర్థం వచ్చేస్తుంది. అప్పుడప్పుడు ఉంటావు సార్, నువ్వు ఏది చేసినా పర్లేదు కానీ ప్రార్థన చాలాసార్లు చెప్తాను.
యేసు ప్రభు యాయీరు ఇంటిలోనికి వచ్చాడు. ఏడుస్తూ గందరగోళంగా గజిబిజిగా ఉన్న ఇల్లు ఎలాగైంది? ఒక పార్కు లాగా సంతోషవనంలా మారిపోయింది. యేసు ప్రభు నీ ఇంట్లోనికి వచ్చే సంతోషం ఉండాలమ్మా. యేసు ప్రభు నీ జీవితంలోనికి వచ్చే పరిపూర్ణత రావాలమ్మా. ఎట్టొత్తదంటే చచ్చిపోయిందని తెలిసి కూడా నమ్మాడు యాయేరు. చచ్చిపోయింది. అక్క చచ్చిపోయిందా బతికిందా? చచ్చిపోయింది. రాశాడు బైబిల్, మళ్ళీ నేను వచ్చినట్టు చెప్పట్లా. చచ్చిపోయిందని తెలిసి కూడా పోయాడు. ఈ రోజు పూర్తిగా చెడిపోయిన మన కుటుంబాల్లో చెడిపోయినవి ఉన్నాయా లేవా? పూర్తిగా మనుషులు కానీ పరిస్థితులు కానీ నీకు ఇది జరగదు అనే పరిస్థితి ఉందా లేదా నీ దగ్గర? నీ వల్ల కాదనేది ఉందా? ఉన్నదిగా. ప్రతిదీ ఉంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఊరు ఒకరికి ఆ సమస్య ఉంటుంది. ఇప్పుడు నువ్వు యేసు ప్రభువుకు స్థానం ఇవ్వాలి పూర్తిగా. ఆయన లోపలికి వచ్చింది అనుకో ఎలాగుంటది? చీకటి వెలుగైపోతుంది ఆయన లోపలికి వచ్చి. ఏడుపు సంతోషం అయిపోద్ది అంత ఆయన లోపలికి. అట్లుంటది మరి. నవీన వాళ్ళు అన్నారు, ఇప్పుడు హేళన చేసిన వాళ్ళు అన్నారు, యాయిరు కుమార్తెను ఎత్తుకొని బయటకు వస్తుంటే, యాయిరు కుమార్తె మళ్ళా బతికిందా? అబ్బో అబ్బో. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు? ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు? ప్రార్థన చేద్దాం. ఏమంటారు వీళ్ళు? అమ్మా అంటారా? మర్చిపోయి మూర్చిచ్చి పడిపోయిందేమోలే, ఆయన దయ నీళ్లు పోసాక లేచిందిలే. మళ్ళీ ఏ కాడికి ఇప్పుడు దాకా నిద్రపోతుందేమో, అంటే గాఢ నిద్ర ఉందేమో, ఆయన తట్టాక లేచింది. అసలు ఒప్పుకుంటారా యేసు ప్రభుని? ఏ కాడికి వంకలు పెట్టోలే గాని నిజంగా యేసు ప్రభు దయలా బాగుపడింది యాయిరు, నువ్వు నీ కుటుంబం ఆ మార్గంలో దేవతరా ఇలాగని బాగుపడిన తర్వాత ఎవరైనా ఆశ్చర్యం చూసిన వాళ్ళు ఉన్నారా? ఆ ప్రదేశం అంతా సాధించారు. ఎవరైనా ఉన్నారా? ఒకవేళ మై మరిచి గుండె ఆగిపోయి మళ్ళా దానంతట అదే కొట్టుకుందేమో. దేవుని గొప్పతనం రానితరా? ఈరోజు మీ అందరికి చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మన జీవితాల్లో మన కుటుంబాల్లో ఇలాంటి పరిస్థితులు లేవు అంటానికి లేదు. నా కుటుంబంలో కూడా నేను ప్రతి కుటుంబంలో ఉన్నాయి పరిస్థితి. వాటిలో నుంచి నీకు విడుదల కావాలని యేసు ప్రభువుని ఇంటిలో ఏం చేయాలి? వచ్చాడయ్యా ఇంటిలోని కంటే ఏమంటున్నాడు? హృదయమనడి తలుపు నొద్ద యేసునాదుండే నిలచి సదయుడనుచు తట్టుచున్నాడంట. తలుపు నువ్వు తీయాలిగా. తలుపు తీయాలంటే లోపల తలుపు తీసినామంటే ఏం చెప్పాడు ఆయనకు? లోపల వాళ్ళందరినీ బయటకు నువ్వు పంపించాలంటే కష్టం కదా. అన్నీ వదులుకుంటా కానీ ఇది ఒక్కటి ఇష్టం లేదు, ఇది వదులుకోబుద్ది కాదు. అవి ఒక్కటి ఏమైంది అక్కడ అర్థమా కదక్క? అవును కదమ్మా. అన్ని వదులుకుంటారు, ఇవి ఒక్కదాన్ని అంటే ఆ ఒక్కటి ఆ ఒక్కటి కూడా వదిలేసుకోవచ్చు కదక్క. ఆ ఒక్కటి కూడా వదిలేయచ్చుగా. ఆ ఒక్కటి వస్తేనే యేసు ప్రభు లోపలికి వస్తుంది. ఆ ఒక్కటి వదిలేయ. వీడు ఎట్ట తెచ్చినా పర్లేదు, వాడి ఇంటికి రాకపోయినా పర్లేదు, వాడు అట్ట దరిద్రమైన పర్లేదు, ఇది మాత్రం వదిలే. నీకే బాధ లేకపోతే దేవుడు ఏం చేస్తాడు? నీకుండదు కొద్దిగా, ఒక్కదాన్ని వదిలేయచ్చు. నేను అప్పుడప్పుడు కొన్నిసార్లు కొంతమంది చెప్తుంటాను, కొన్ని విషయాలు మాట్లాడగాకండి, ఇలాంటి ఎందుకు మాట్లాడితే ఏమవుతుందంటే మనం మాట్లాడి వదిలేయచ్చు, కానీ ఆ మాటల్లో నుంచి మనలో ఏదైనా చెడ్డది వస్తే దానివల్ల మన కుటుంబం మీద ప్రభావం పడుతుంది. అసలు కనీసము నువ్వు మారిన తర్వాత నేను చెప్తున్నాను, ఎక్కడ నీలో ఎదుటి వాళ్ళకు అడ్డంగా ఏది కనిపించకూడదండి. ఇప్పుడు నాలో మీకు అడ్డంగా ఏదైనా కనిపించింది అనుకో, నాకు అనిపిస్తుంది ఈ మధ్య కాలంలో ఏంది రాయలు నాతో కొద్దిగా ఫ్రీగా ఉందా పోతున్నారు, ఏంది నేనేమన్నా ఇలా ఇబ్బందికరంగా ఏమన్నా ప్రవర్తిస్తున్నానని ఆలోచించాలి నేను కూడా. అప్పుడు మళ్ళా సమాధానంతో ఉండటానికి ప్రయాసపడాలి. కాబట్టి యాయీరు కుటుంబంలో మరలా సంతోషం వచ్చిందా? ఆమేన్. అంటే మన కుటుంబాల్లో వస్తుందా రాదా? రావాలంటే ఇంట్లో బయటకు పోవాలి. రావాలంటే ఇంట్లో బయటకు పోవాలి. ఇంట్లో బయటకు పోవాలంటే కొన్నింటిని పంపిస్తాం, కొన్నింటిని పంపించాం కదా. కొన్నింటిని పంపిస్తాం, మొత్తం పంపిస్తున్నాం. ఇల్లు పోవడం అంటే అటు చూసాం, శుభ్రం కొడుతూ ఆడ నాలుగు ఊడుతూ శుభ్రం కొడుతూ అలాగే మొత్తం మనం ఊడ్చుకోవాలి, ఏది లేకుండా. అప్పుడప్పుడు మీరు అనుకుంటున్నారు, ఎందుకు నాకే ఈ పరిస్థితి అంటే అక్కడ ఉండటం వల్ల యేసు ప్రభు లోపలికి రాలేకపోతున్నాడు. ఆయన లోపలికి వచ్చిందనుకో ఏముండవు, మొత్తం పోతాయి బయట. కాబట్టి ముందు మనం పంపించుకుందాం. ఆయన లోపలికి వచ్చి మన పరిస్థితులను మార్చి మన జీవితాన్ని పరలోకం కొరకు నిలబెడతాం. అలాంటి కృప దేవుడు మనకును ఈ ప్రాంతానికి అనుగ్రహించును గాక. ఆమేన్. అందరం కొరకు తల వంచుదాం, ప్రార్థన